మనశంకర వరప్రసాద్ గారి మూవీ నుంచి ఒకటి హుక్ స్టెప్ చాలా వైరల్ అవుతుంది. ఈవెంట్లో చిరంజీవి గారు వెంకటేష్ గారు ఇద్దరు ఎంట్రీ కింద వెంకటేష్ గారు కానీ అనిల్ రావుపూడి గారు కానీ చేసినటువంటి డాన్స్లో అయితే ఏదైతే ఉందో చిరంజీవి గారి ముందు శిల్పకళ అనేది మొత్తం కూడా ఊగిపోయింది ఒకసారిగా. చిరంజీవి గారు ఆ హుక్ స్టెప్లో చాలా చక్కగా అందంగా ఉన్నారు. భీమ్స్ గారి కాంట్రిబ్యూషన్ అయితే ఈ సినిమాకి చాలా ఉందని మనం చెప్పాలి. కొన్ని ట్రోల్స్ నడుస్తుంది, ఇది నా పర్సనల్ అభిప్రాయం అనమాట. నవ్వుకోవడానికి రండి అని చెప్తున్నారు. మనశంకర వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర. సార్, నిన్న మనశంకర వరప్రసాద్ గారి మూవీ నుంచి ఒకటి హుక్ స్టెప్ చాలా వైరల్ అవుతుంది. అండ్ అలాగే నిన్న ఈవెంట్ కూడా జరిగింది. ఈవెంట్ విశేషాలు ఏంటి? అండ్ ఆ హుక్ స్టెప్ని ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఈవెంట్ అయితే బాగా జరిగింది. నిన్నందరూ కూడా ఈవెంట్కి వస్తారా లేదా చిరంజీవి గారు అనేది ఒక టాపిక్ రన్ అయింది కదా. ఆ టాపిక్కి అందరూ ఈగర్గా వెయిట్ చేశారు చిరంజీవి గారిని చూడాలని. వచ్చారు. చిరంజీవి గారు చక్కగా మాట్లాడారు. స్క్రీన్ అక్కడ బయట అపియరెన్స్ బాగుంది అయింది. అయితే ఇక్కడ చిరంజీవి గారు ఉన్నంతసేపు కూడా ఈవెంట్లో చిరంజీవి గారు వెంకటేష్ గారు ఇద్దరు ఎంట్రీ అది కలిసి వస్తుంటే ఫ్యాన్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన హంగామా, చిరంజీవి గారి స్టేజ్ కింద ఉన్నప్పుడు హుక్ స్టెప్ పైన లాంచ్ చేసి వాళ్ళు పాడుతున్నప్పుడు కింద వెంకటేష్ గారు కానీ అనిల్ రావుపూడి గారు కానీ చేసినటువంటి డాన్స్లో అయితే ఏదైతే ఉందో చిరంజీవి గారి ముందు అది ఒక అల్టిమేట్ అనమాట. అక్కడ ఉన్నటువంటి శిల్పకళ మీద మొత్తం కూడా ఊగిపోయింది ఒకసారిగా. ఫ్యాన్స్ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు ఆ పాటని. చిరంజీవి గారికి సంబంధించినటువంటి దాదాపు ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే హుక్ స్టెప్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సెలబ్రేట్ చేసుకునే మోడ్లో ఆ పాట నడిచింది. ఆ పాట విషయానికి వస్తే 2 నిమిషాల 26 సెకండ్లో ఏమో ఉంది అది పాట రిలీజ్ చేసింది బయటకు. అది ఆటా సందీప్ ఉన్నారు కదా, ఆటా సందీప్ కొరియోగ్రాఫ్ చేశారు అది. చిరంజీవి గారు ఆ హుక్ స్టెప్లో చాలా చక్కగా అందంగా ఉన్నారు. ఆయన చేసినటువంటి చిన్న చిన్న మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ హుక్ స్టెప్లో మూమెంట్స్ అవి అందరూ కూడా సెలబ్రేట్ చేసుకునే విధంగా ఉన్నాయి. ఆ హుక్ స్టెప్ రాసింది రామజోగి శాస్త్రి గారు. రామజోగి శాస్త్రి గారు అందరూ ఇదంతా కూడా ఒక సెలబ్రేటివ్ మోడ్లో సాగే ఒక సాంగ్ లాగా ఉంది. అది ఈ సాంగ్ ప్లేస్మెంట్ ఎక్కడ ఉంటుంది అనేది అది చూడాలి. అందరూ కూడా సినిమా అయిపోయిన తర్వాత క్లైమాక్స్ అయిపోయిన తర్వాత వచ్చే హుక్ స్టెప్ లాగా మాట్లాడుతున్నారు. రోలింగ్ టైటిల్స్ లాగా వచ్చే హుక్ స్టెప్ లాగా మాట్లాడుతున్నారు. ఇది దీని ప్లేస్మెంట్ ఎక్కడ ఉన్నది అది ఒకటే తెలియాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఇది సెలబ్రిటీ మోడ్లో అందరూ సెలబ్రేట్ చేసుకునే ఒక పాటలాగా ఉందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు దిగాగలగా కూర్చోవడం ఎందుకు, ప్రతి క్షణం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. కొన్ని పదాలు పడ్డాయి, అవి చాలా బాగున్నాయి అనమాట. అవి కామన్ పీపుల్ కూడా మాట్లాడుకునే విధంగా పాట పాడుకునే విధంగా ఉన్నాయి. రామజోగి శాస్త్రి గారు రాశారు, బాబా సాయిగల్ పాట పాడారు. భీమ్స్ మనకి ఎలా తెలుసు, భీమ్స్ గారు అనేది కాంట్రిబ్యూషన్ అనేది ఈ సినిమాకి చాలా కీలకంగా మారింది. చాలా కీలకంగా ఆయన ఇచ్చారనమాట. ఇప్పటి వరకు ఆయన గెయిన్ చేస్తున్నాడు స్కోరు, ఎక్కువ స్కోరు భీమ్స్ వైపుకే వెళ్తుంది. మీసాల పిల్ల దగ్గర నుంచి దాని తర్వాత శశిరేఖ సాంగ్ కానీ, మెగా విక్టరీ సాంగ్ కానీ, ఇప్పుడు హుక్ స్టెప్ కానీ భీమ్స్ గారి కాంట్రిబ్యూషన్ అయితే ఈ సినిమాకి చాలా ఉందని మనం చెప్పాలి. దాని తోడు అనిల్ రావుపూడి గారి మార్క్ అనేది ఎట్లా ఉంది. ఆయన కొంతమంది ఇప్పుడు మనకి ఈ సినిమాకి సంబంధించి కొన్ని ట్రోల్స్ నడుస్తున్నాయి, ఇది నా పర్సనల్ అభిప్రాయం అనమాట. ట్రోల్స్ నడుస్తున్నప్పుడు కొంత క్రింజీ కామెడీ ఉంది, కామెడీ ఇది రొటీన్ రొట్టా అని మాట్లాడుతున్నారు. అదే వాళ్ళు ఏమైనా బాహుబలి తీస్తున్నామని చెప్పారా, లేకపోతే వాళ్ళు ఏమైనా వేరే సినిమా ఏదైనా చేస్తున్నామని చెప్పారా? వాళ్ళు చెప్పింది ఫస్ట్ నుంచి కూడా ఒక ఎంటర్టైన్మెంట్ సెలబ్రిటీ సినిమా చేస్తున్నాం, అది చిరంజీవి గారి పాత సినిమాల రిఫరెన్స్లు కూడా వాడుతున్నామని వాళ్ళు చెప్పారు. ఆల్రెడీ అనౌన్స్ చేసే సినిమా చేశారు. సినిమా టైటిల్ పెట్టడం కూడా మనశంకర వరప్రసాద్ గారిని టైటిల్ పెట్టుకున్నారు, ప్లెజెంట్గా ఉండే టైటిల్. అవి పెడితే దానికి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకొని వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి వీళ్ళు మ్యాచ్ అవ్వట్లేదు అన్నట్లు మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ట్రోల్స్ అనేవి విపరీతంగా నడుస్తున్నాయి. ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమా పైన ట్రోల్స్ విపరీతంగా నడుస్తున్నాయి. మెగా సీరియల్ అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, లేకపోతేనేమో ఇది మా టీవీకి సంబంధించినటువంటి ప్రతిరోజు 12 గంటలకు అని చెప్పేసి టైమింగ్ పెట్టి మరి సీరియల్ అని రుద్దాలని ట్రై చేస్తాను. వాళ్ళు చెప్పింది ఏంది, వాళ్ళ మంచి కామెడీ సినిమా చేస్తున్నాము, ఫ్యామిలీ అంతా కూర్చొని చూడదగ్గ సినిమా, 2 స్టార్లు ఉన్నారు సినిమాకి, 2 స్టార్ని కలిపి చేస్తామని చెప్పారు. ఈగర్గా వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇద్దరు ఎలా స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది, ఒకే తెరపైన 2 స్టార్లను చూస్తే ఎలా ఉంటుంది అనేది వీళ్ళు ఇప్పటి వరకు కలిసి చేయలేదు కాబట్టి అదొక ఎలిమెంట్. అక్కడ నుంచి పీక్ ఉంటుందని చెప్పి ఒక మాట్లాడుతున్నారు.
దాంతోపాటు నయనతార గారు ఫ్యామిలీ నడిచినటువంటి ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా బ్లెండ్ చేశారు అనిల్ గారు. మనకి వచ్చినటువంటి పాటలు 4 కూడా ప్రామిసింగ్గా ఉన్నాయి. ఇప్పుడు హుక్ స్టెప్ కూడా చాలా బాగుంది. సో ఈ బ్లెండ్ అయితే ఉంది. కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు బుల్లురాజు క్యారెక్టర్ కానీ, సంక్రాంతికి వస్త్రంలో కుర్రోడు క్యారెక్టర్ చాలా బాగుంది. అందరూ ఎంటర్టైన్ అయ్యారు. దీంట్లో కూడా ఒక ఫన్ ఎలిమెంట్ ఉందని చెప్పేసి, చాలామంది కమెడియన్స్ ఉన్నారని చెప్పేసి, వాళ్ళని రివీల్ చేయలేదు ఇప్పటి వరకు, ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ సినిమా అయితే 2 గంటల 30 నిమిషాలు ప్రిపేర్ అయిపోండి, నవ్వుకోవడానికి రండి అని చెప్తున్నారు. ఏదో ఒక హీమ్యాన్ లాగానో, లేకపోతే సూపర్ మ్యాన్ లాగానో, లేకపోతే గతంలో వచ్చినట్టు చిరంజీవి గారి మాస్ సినిమా లాగానో కంపేర్ చేసుకోవద్దని వాళ్ళు ప్రిపేర్ చేసి చెప్తా ఉన్నారు. ఒక మాస్ ఫైట్లు, ఏదో ఊరమాసు ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే, ఒక ఐటమ్ సాంగులు ఎక్స్పెక్ట్ చేసి వస్తే డిసప్పాయింట్ అయ్యే పరిస్థితుంది. కాబట్టి వాళ్ళు ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో ఈ ట్రోలర్స్కి అయితే అది ఒకటి మైండ్లో పెట్టుకుంటే బాగుంటుంది అనేది. అలానే మెగాస్టార్ గారి అభిమానులు కూడా, వాళ్ళు కూడా ఈ సినిమాని బాస్ అని కామెడీ టైమింగ్ ఎంజాయ్ చేయాలని వచ్చే వాళ్ళకి ఈ సినిమా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్తున్నారు. అది ప్రిపేర్ అయితే బెస్ట్. ఇంకా 4 రోజులే ఉంది సినిమా, అంతా కూడా ఫన్ మోడ్లో ఉంది. ఈ ఫ్రస్ట్రేషన్లో అన్నీ పక్కన పెట్టేసి ఫన్ మోడ్లో ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళు రండి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. నిన్న స్పీచ్లు కూడా చాలా బాగున్నాయి. చిరంజీవి గారి స్పీచ్ కానీ, వెంకటేష్ బాబు స్పీచ్ కానీ. వెంకటేష్ గారు అయితే గతంలో చేసినటువంటి మిగతా హీరోలను కూడా గుర్తు చేసుకున్నారు. అక్కడ మహేష్ బాబు గారితో చేసుకున్న స్క్రీన్ షేర్ చేసుకున్నారని మాట్లాడారు. కళ్యాణ్ బాబుతో చేసుకున్నారని మాట్లాడారు. వరుణ్ తేజ్తో F2 చేశారు. మెగా హీరోలు అయితే 3 మల్టీ స్టార్ అని చెప్పుకోవచ్చు మనం ఈ సినిమాని. సో ఆయన చాలా హుందాగా ఆయన స్పీచ్ ఉంది. మిగతా వాళ్ళ స్పీచ్లు కూడా చాలా భావోద్వేగంతో నడిచినాయి. ఆటా సందీప్ అయితే కాస్త కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు బాస్కి థ్యాంక్స్ అని చెప్పేసి ఆయన ఎమోషనల్ అయ్యారు. శశిరేఖ గారు మాట్లాడారు. రామ్ చరణ్కి తనకు ఉన్నటువంటి బాండింగ్ గురించి ఆమె మాట్లాడారు స్టేజ్ పైన. చిరంజీవి గారు మాట్లాడారు, అది ఈ సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయింది, ఎంజాయ్ చేయండి మీరు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. స్పీచ్లు అన్నీ బాగున్నాయి. నిన్న జరిగిన ఈవెంట్ పద్ధతి బాగుంది. అనిల్ రావుపూడి గారు ఆయన స్పీచ్ కూడా చాలా బాగుంది. ఒక ఆయన వెంకటేష్ గారిని తీసుకోవాలి అని చెప్పిన క్రెడిట్ చిరంజీవి గారిది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. వీళ్ళిద్దరిని నేను ఒక 6 నెలలు ఫీల్ అయ్యాను, 6 నెలలు ఎంజాయ్ చేశాను సెట్లో అని మాట్లాడారు వెంకటేష్ గారు చిరంజీవి గారితో. అంతా ఒక జాయ్ఫుల్ మూడ్లో ఆ ఈవెంట్ నడిచింది. ఈ పాట కూడా జాయ్ఫుల్ మూడ్లో ఉంది. ఈ అంతా విట్నెస్ చేయడానికి, ఇద్దరిని విట్నెస్ చేయడానికి ఈరోజు 9th 8th ఇంకా 4 రోజులు, 11th ప్రీమియర్స్ పడిపోతాయి. సో ఫన్ మోడ్లో ఉంది. సినిమాలన్నీ కూడా ఫన్ మోడ్లో వస్తున్నాయి. ఆడియన్స్ అయితే ఫన్ మోడ్ ఎంజాయ్ చేయడానికి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి అందరూ చెప్తున్నారు. మనశంకర వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ అని మాట్లాడుతున్నారు. రికార్డ్స్ ఎన్ని క్రియేట్ చేస్తారని మనం వెయిట్ చేద్దాము. ఆల్రెడీ ఒక బెంచ్ మార్క్ ఉంది. సంక్రాంతికి వస్తున్న సినిమా 303 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి వాళ్ళు పోస్టర్ వేశారు. ఇప్పుడు అనిల్ గారి నుంచి చిరంజీవి గారి కాంబినేషన్లో వెంకటేష్ గారు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు కాంబినేషన్లో వస్తున్న సినిమా దాన్ని మించాలని అందరు కోరుకుంటారు. దాన్ని మించాలని మనం ఆశిద్దాం.